Good morning, students. Welcome to class again. Today, in our class, we will learn about Oliver Ask for More lesson. Okay, now, the class name Oliver Ask for More and lesson which matter. So let me read it for you. This is an extract from the novel Oliver Twist, written by the British novelist Charles Dickens. It is the story of an orphan boy named Oliver who was brought a children's home. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లెసన్ ఏంటంటే కనుక ఒక ఎక్స్ట్రాక్ట్ అండి, ఓకేనా, ఫుల్ లెసన్ కాదు. ఒలివర్ ట్విస్ట్ అని చెప్పేసి ఒక నవల్లో తీసుకున్న ఒక ఎక్స్ట్రాక్ట్ మాత్రమే. అలాగే ఒలివర్ ట్విస్ట్ అని రాసింది ఎవరు అంటే కనుక ఒక బ్రిటిష్ నవలిస్ట్ నేమ్డ్ చార్లెస్ డికెన్స్ అని చెప్పేసి ఒక అతను రాశాడు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కనుక ఒక బాయ్ ఉన్నాడు, అబ్బాయి ఏమొచ్చి ఒలివర్, ఇతను ఒక ఆర్ఫన్ అంటే అనాథ. సో అతన్ని ఒక చిల్డ్రన్ హోమ్కి తీసుకొస్తారు. చిల్డ్రన్ హోమ్కి తీసుకొచ్చినప్పుడు ఏమైంది అనేది ఈ ఒలివర్ ట్విస్ట్ యొక్క మెయిన్ సమ్మరీ అనమాట. మెయిన్ అదే మనకు స్టోరీ. ఓకే, let me read it for you. Mr. Bumble walked on with the long strides. The little Oliver, firmly gasping his gold-laced cuff, trotted beside him. ఓకేనా. సో మిస్టర్ బంబల్ అనే అతను ఓకేనా ఎలా ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. పక్కనే ఒలివర్ నడిచి వస్తున్నాడు. మిస్టర్ బంబల్ అదే వేసుకున్నాడు, లాంగ్ స్ట్రైడ్స్ అంటే లాంగ్ ప్యాంట్స్ వేసుకున్నాడు. అండ్ లిటిల్ ఒలివర్, firmly gasping his gold-laced cuff, trotted beside him. Okay, now, and Oliver వచ్చి పక్కనే నడుచుకుంటూ వస్తున్నాడు. Oliver had not been within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board had said he was to appear before its forthwith. ఓకేనా. సో ఒలివర్ వచ్చి అరగంట కూడా కాలేదంట. ఓకేనా. క్వార్టర్ అంటే కనుక పవన్ కూడా కాలేదు. ఓకేనా. సో ఒలివర్ వచ్చి పవన్ కూడా కాలేదు హౌస్లోకి, చిల్డ్రన్ హోమ్కి. సో ఈలోపు మిస్టర్ బంబల్ వచ్చి ఏం చెప్తారంట, బోర్డు వాళ్ళని పిలుస్తారు, నేను అర్జెంట్గా చూడాలంటారని చెప్పేసి తీసుకువెళ్తారు. నాట్ హ్యావింగ్ ఎ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ నోషన్ ఆఫ్ వాట్ ఎ లైవ్ బోర్డ్ వాజ్, ఒలివర్ వాజ్ రాదర్ అస్టానిష్డ్ బై దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వాజ్ నాట్ క్వైట్ సర్టెన్ వెదర్ హీ హాట్ టు లాఫ్ ఆర్ క్రాక్. ఓకేనా. సో ఒలివర్కి బోర్డ్ మీనింగ్ అంటే ఏంటి, బోర్డ్ అంటే ఎవరు, ఓకేనా, ఏమీ తెలియదంట. సో అతను చెప్పినట్టుకి విచిత్రంగా చూస్తూ ఏడవాలో నవ్వాలో తెలియకుండా చూస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ నో టైమ్ టు థింక్ అబౌట్ ద మ్యాటర్. సో వాటి గురించి ఆలోచించేంత టైం అతని దగ్గర లేదు. Mr. Bumble asked Oliver to follow him into a large white washroom where 8 or 10 fat gentlemen was sitting around a table. ఓకేనా. సో అతనికి ఆలోచించుకున్న టైం లేదండి. ఇలా బంబల్ ఏం చేస్తాడు, నాతో పాటు రా అని చెప్పేసి, నన్ను ఫాలో అవ్వు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో అతన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారంట, ఒక పెద్ద వైట్ రూమ్ తీసుకెళ్ళారు. అక్కడ ఎంతమంది ఉన్నారు, దగ్గర 8 or 10 మెంబర్స్ ఫ్యాట్ జడ్జిమెంట్స్ అనమాట, ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఓకేనా. అట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. ఓకేనా. సో అందులో అందరికంటే పెద్దవాడు సీటెడ్ ఇన్ ఆర్మ్ చైర్ బ్రదర్ హయ్యర్ దెన్ ద రెస్ట్ వాజ్ ఎ పర్టికులర్లీ ఫ్యాట్ జెంటిల్మెన్ విత్ ఎ రౌండ్ రెడ్ ఫేస్. ఓకేనా. సో అందరికన్నా వాళ్ళందరిలో ఉన్న పెద్ద ఆఫీసర్ ఎవరంటే కనుక ఒకరు ఉన్నారు. సో వాళ్ళు చేసిన చాలా చిన్నగా ఉన్నాయంట. అతని చైర్మన్ చాలా పెద్దగా ఉంది, అతను అందరూ కూర్చుని ఉన్నారు. సో అతను చూడడానికి ఎలా ఉన్నారు, విత్ ఎ వెరీ రౌండ్ రెడ్ ఫేస్, రౌండ్గా ఉన్న ఫేస్ అలాగే రెడ్గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ బౌట్ టు ద బోర్డ్ సెట్ బంబెల్ ఏం చెప్తాడు, నమస్కరించే బోర్డు వాళ్ళందరికీ అని చెప్పేసి ఒలివర్ని అడుగుతున్నాడు. ఒలివర్ బ్రష్డ్ away 2 or 3 tears that were lingering in his eyes and seeing no board but the table, bowed to them. ఓకేనా. సో అలా అనగానే ఒలివర్కి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయంట. సో కళ్ళలో నీళ్ళు రావడం వల్ల ఎదుర్కొన్న వాళ్ళు ఎవరికి కనిపిస్తుంది, జస్ట్ అక్కడ ఉన్న టేబుల్కి బౌ చేస్తాడు. వాట్స్ యువర్ నేమ్ బాయ్, సెడ్ ద జెంటిల్మెన్ ఇన్ ద హై చైర్. ఓకేనా. అందరికంటే పెద్ద ఆఫీసర్ ఉన్నారు కదా, సో అతను అడుగుతున్నారన్నమాట. సో నీ పేరేంటి, వాట్స్ యువర్ నేమ్ బాయ్, నీ నేమ్ ఏంటని చెప్పేసి అడుగుతాను. Oliver was frightened at the sight of so many gentlemen, which made him tremble. The beadle gave him a tap on his back with his cane, which made him cry. ఓకేనా. ఒలివర్ వాళ్ళందరినీ చూసి భయపడిపోయాడు, నా స్టెప్ నిలబడి ఉండిపోయాడు. సో ఈ లోపు వెనకలో ఉన్న బొమ్మలు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న కళ్ళతోటి ఒలివర్ని కొట్టాడు. కొట్టగానే అతనికి ఏడుపు రావడం స్టార్ట్ అయిపోయిందట. బాయ్ సెడ్ ద జెంటిల్మెన్ ఇన్ ద హై చైర్, లిసన్ టు మీ, యు నో యు ఆర్ ఆర్ఫన్ ఐ సపోజ్. ఓకేనా. బాయ్ నీ చెప్పేది ఒక అనాథుడు, ఇక తెలుసా నీకు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు, పెద్ద ఆఫీసర్. ఓకేనా. పెద్ద ఆఫీసర్ ఉన్నారు కదా, హయ్యర్ ఆఫీసర్ ఉన్నారు కదా హై చైర్లోని, అతను అనమాట. వాట్స్ దట్ సార్ ఎంక్వైర్డ్ పూర్ ఒలివర్. ఓకేనా. సో వాట్స్ దట్ సార్, అనాథుడు ఏం సార్ అంటే అడుగుతున్నాను అనమాట, ఒలివర్ అడుగుతున్నారు. ఓకేనా. ద బాయ్ ఇస్ ద ఫూల్ ఐ థాట్ హి వాస్ సార్ ద జెంటిల్మెన్ ద వైట్ పాస్పోర్ట్. ఓకేనా. ఈ బాయ్ ఎవరో చాలా తింగరోళ్ళలో ఉన్నాడు అని చెప్పేసి వైట్ కోట్ వేసుకున్నాం అతను అంటున్నాడు అన్నమాట. హష్ said the gentleman who had spoken was, you know, you got no father, no mother, that you were brought up by the parish, weren't you? Okay, now, so first, అలాగే ఫస్ట్ హయ్యర్ ఆఫీసర్ ఉన్నారు కదా, అతను అన్నాడు ఫస్ట్ మాట్లాడుతున్నాను. ఓకేనా. యూనో నీకు ఫాదర్ లేరు, మదర్ లేరు, నువ్వు
అనాదిగా అని చెప్పేసి అని చెప్తారన్నమాట. ఎస్ సార్ రిప్లైడ్ ఒలివర్ వీపింగ్ బిటర్లీ. అవును సార్ అని చెప్పేసి ఒలివర్ చెప్పి ఏడుస్తున్నాడు అని వెక్కి వెక్కి. ఓకేనా. వాట్ ఆర్ యూ క్రైంగ్ ఫర్ ఎంక్వైర్డ్ ద జెంటిల్మెన్ వైట్ పాస్పోర్ట్. ఓకేనా. సో వైట్ కోట్లో ఉన్న అతను అడుగుతున్నాడు అనమాట, ఎందుకు ఏడుస్తున్నాడు అని సార్లు అని చెప్పేసి అని అడుగుతారు. ఐ హోప్ you say your prayers every night, said another gentleman in a gruff voice, and pray for the people who fed you and take care of you like a Christian. ఓకేనా. సో నువ్వు రోజు నైట్ ప్రే చేసుకుంటున్నావు కదా, ఓకేనా అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక అతను చాలా లౌడ్ వాయిస్ అడుగుతున్నారనమాట. ఓకేనా. నువ్వు ఎవరి కోసం ప్రే చేయాలంటే ఎందుకంటే నిన్ను ఎవరు ఇక్కడ పోషిస్తున్నారో వాళ్ళ కోసం, అలాగే నిన్ను ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళందరి కోసం ప్రే చేయాలని చెప్పేసి అన్నాడు. సో ఎస్ సార్ స్టామర్డ్ ద బాయ్. ఎస్ సార్ అని చెప్పేసి వణుకుతూ చెప్తున్నాడు అనమాట. ఓకేనా. వెల్ యూ హావ్ కమ్ హియర్ టు బి ఎడ్యుకేటెడ్ అండ్ టాట్ ఏ యూస్ఫుల్ ట్రేడ్ సెడ్ ద రెడ్ ఫేస్డ్ జెంటిల్మెన్ ఇన్ ద హై చైర్. హై చైర్లో ఉన్న పర్సన్ మళ్ళీ ఏమని చెప్తున్నాడంట, నువ్వు ఇక్కడ తీసుకొచ్చింది నిన్ను ఇక్కడ నీకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే నువ్వు బతకడానికి ఏదైనా ఒక ట్రేడ్ ఒక బిజినెస్ కూడా నేర్పిస్తావు అని చెప్పేసి అన్నాడు అనమాట. Oliver bowed low, directed by the beadle, and was then hurried away to a large ward where on a rough hot bed he sobbed himself to sleep. ఓకేనా. సో ఒలివర్ మళ్ళీ ఏం చెప్పాడు, అక్కడ ఉన్న 8 మెంబర్స్కి కూడా సో బౌ చేసి వెంటనే వస్తాడంట. సో వచ్చిన వెంటనే కనుక తీసుకువెళ్ళి మిస్టర్ బొమ్మెల్ ఒక పెద్ద హాల్కి తీసుకెళ్ళాడు. హాల్లో ఉన్న ఒక బెడ్ మీద పడుకుని ఏడుస్తూ పడుకుని పోయాడు ఒలివర్. Poor Oliver, as he lay sleeping unconscious of everything around him, the board had taken a decision that would change the course of his life. ఓకేనా. సో అతను ఒలివర్ అనే అబ్బాయి ఏం చేయాడంట, సో పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట, అంతలా పడుకుని ఉండిపోయాడు. ఇంకా ఈలోపు బోర్డు వాళ్ళు అతని లైఫ్ షేర్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నారట. ద మెంబర్స్ ఆఫ్ దిస్ బోర్డ్ వాజ్ వెరీ వైజ్ అండ్ ఫిలాసఫికల్ మ్యాన్. As they turned their attention to the workhouse, they discovered that it was a regular place of public entertainment for the poorer classes. సో నా బోర్డు మెంబర్స్ అందరూ ఏమనుకున్నారంట, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఒక పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కింద మారిపోయింది మన వర్క్ హౌస్ అని చెప్పేసి అనుకుంటారంట. ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ ఆల్ ద ఇయర్ రౌండ్ అండ్ ఫ్రీ. ఓకేనా. సో ఈ ప్లేస్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ, సప్పర్ అన్నీ దొరుకుతాయి, సంవత్సరంతో ఫ్రీగా దొరుకుతాయి. అండ్ వెర్ ఇట్ వాజ్ ఆల్ డే అండ్ నో వర్క్. ఇక్కడ అంతా అలా ఆడుకుంటారు తప్ప ఎటువంటి వర్క్ చేయరు. దిస్ వాజ్ రియలీ ఎ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. They were of the opinion that the poor should be given only two alternatives: to store whether quickly outside the workhouse or gradually inside the house. With this view, they decided that the inmates of the workhouse would be issued 3 meals of thin gruel a day, an onion twice a day. ఓకేనా. సో ఏంటంటే కనుక వాళ్ళకి 2 ఆప్షన్ ఉన్నాయి. ఏంటంటే కనుక బయట వర్క్ హౌస్ బయట ఆకలితో చనిపోవడం, లేదంటే వర్క్ హౌస్లో ఉంటూ కొంచెంగా ఆకలితో చనిపోవడం అంట. సో వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, డేకి 3 మీల్స్ ఇద్దాం అంటున్నారంట. 3 మీల్స్ కూడా ఏం చేస్తారు, కొంచెంగా పెడతారంట. అలాగే వీక్కి ట్వైస్ అంటే 2 సార్లు ఆనియన్స్ ఇస్తారు, ఆనియన్ వేసి పెడతారు, ఆనియన్ రైస్ అని. ఫర్ ద ఫస్ట్ 6 months after Oliver Twist was moved in, the system was in full operation. సో Oliver Twist వచ్చిన ఫస్ట్ 6 months కూడా ఈ ఆపరేషన్ అనేది ఫుల్గా ఆపరేషన్లో వచ్చింది. సో యాజ్ ఎ రిజల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ the number of workhouse inmates got smaller and the inmates themselves shrank in size and become thinner. ఓకేనా. సో వాళ్ళ ఫుడ్ సరిగ్గా పెట్టుకోవడం వల్ల ఏముందంటే కనుక ఆ వర్క్ హౌస్లో ఉన్న పిల్లలందరూ కూడా ఏమైనా కొంచెంగా పక్క చిక్కుపోవడం స్టార్ట్ అయిందంట. The room in which the boys were fed was a large stone hall with a big copper pot at one end, out of which the master, dressed in an apron for the purpose and assisted by 1 or 2 men, laden the gruel at midnight. ఓకేనా. సో వీళ్ళందరూ ఫోన్ చేసే రూమ్ వచ్చి చాలా పెద్ద స్టోన్ హాల్ అంట, పెద్దది, చాలా లార్జ్ హాల్ అనమాట. సో అక్కడ ఒక పెద్ద కాపర్ బాల్ ఉంటుంది. కాపర్ బాల్ ఎదుర్కొంటానేమో మాస్టర్ ఉంటారు. సో కాపర్ బాల్ ఇంకా ఏమో 1 man కానీ 2 men కానీ నుంచుని గ్రేల్ అని సపర్ అనేది అందరికీ పెడుతూ ఉంటారు. ఆఫ్ దిస్ ఫెస్టివ్ కాంపోజిషన్ ఈచ్ బాయ్ హ్యాడ్ వన్ basinful and no more expect on occasions of great public rejoicing, when he had 2 ounces and quarter a bit of bread besides. సో అక్కడ ఏంటంటే కనుక జస్ట్ బౌల్ మాత్రం ఫుడ్ పెడతారంట. సో ఇంకొక బౌల్ అనేది ఫుడ్ అనేది పెట్టారు. ద పేజెస్ నెవర్ వాంటెడ్ వాషింగ్. సో పేషెంట్స్ అని ఎప్పుడు కూడా వాష్ చేసేవారు కదా, అంటే అంతలా తినేసేవారు. ఓకేనా. సో ద బాయ్స్ పాలిష్ దమ్ విత్ దర్ స్పూన్స్ తిందే షోనికి. సో ఉన్న పిల్లల్ని ఏం చేసేవారంటే అందులో ఉన్న ప్రతి మెతుకు కూడా తినేసేవారు. ఓకేనా. అంటారంటే కనుక అది మళ్ళీ కొద్దాన్ని మెరిసిపోతుంది అంతలా అయిపోయినా. సో వెన్ దే హ్యాడ్ పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ దే వుడ్ sit staring at the copper ball with such eager eyes as if they could have devoured the big ball itself and everything in it. At the same time, they secreted their fingers most carefully to catch up any stray splashes of gruel that might have struck their arm. Okay, now, so
వీళ్ళు కొంచెం తక్కువ పెట్టిన ఫుడ్ అప్పుడు వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఇంకా ప్రతిరోజు అక్కడ ఉన్న కాపర్ బౌల్ అలా ఆకలిగా చూస్తూ ఉండేవారండి. ఎంతలా అంటే కనుక కాపర్ బౌల్ కూడా తినేసేంతలా చూస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళ చేతికి కానీ వాళ్ళ స్పూన్స్ కానీ అన్నం కొంచెం అన్నం మిరకలు లాంటివి ఉంటాయి కనుక గ్రూయిడ్ ఉంటాయి కనుక సో అది కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్గా తినేవారు. ఓకేనా. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపెటైట్. సో చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఎక్కువ అపెటైట్ ఉంటుంది అంటే ఎక్కువ ఆకలిగా ఉంటారు. ఒలివర్ ట్విస్ట్ and his companions suffered the tortures of slow starvation for 3 months. At last, they got so voracious and wild with hunger. So, ఒలివర్తో ఉన్న మిగతా పిల్లలు కూడా సో ఫస్ట్ 3 months కూడా ఇలా స్లో స్టార్వేషన్ టార్చర్ని తట్టుకుని ఉన్నారంట. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే కనుక వాళ్ళ ఆకలికి తట్టుకోలేకపోయారు. That one boy who was tall for his years and hadn't been used to the sort of thing hinted darkly to his companions that unless he had another basin of gruel per day, he was afraid he might some night happen to eat the boy who slept next to him. ఓకేనా. సో అక్కడ ఒక అబ్బాయి అంటున్నాడు అనమాట. సో రోజు కనుక ఇలా కంటిన్యూ అయ్యి సపరేట్ ఇలా కొంచెంగా పెడుతూ ఉంటే కనుక ఫుల్గా పెట్టుకుని ఉంటే కనుక నేను ఒక రోజు నా పక్కనే పడుకున్నవాడిని తినేస్తాను, నేను నాకు అంత ఆకలి వేస్తుంది అని చెప్పేసి అంటాను. వాట్ హ్యాపెన్ టు బి ఏ వీక్లీ యూత్ ఆఫ్ టెండర్ ఏజ్ వాజ్ ఏ వైల్డ్ హంగర్ హై అండ్ దే బిలీవ్ హిమ్. ఓకేనా. సో అతను చెప్పినంత కూడా పిల్లలు మిగతా ఉన్న చిల్డ్రన్ అని నంబర్ అండి. ఎందుకంటే కనుక అతను చూడు మొత్తం చాలా ఆకలితో ఉన్న వాళ్ళ కనిపిస్తూ ఉన్నాడు. ఈ కౌన్సిల్ వాజ్ హెల్ప్. ఓకేనా. సో అందరూ కలిసి ఉన్న పిల్లలందరూ కలిసి కౌన్సిల్ పెట్టుకున్నాం, మీటింగ్ పెట్టుకున్నారు. లాట్స్ వర్ క్యాష్ హ్యాస్ టు హూ షుడ్ వాక్ అప్ టు ద మాస్టర్ ఆఫ్ దిస్ అండ్ ఆస్క్ ఫర్ మోర్ అండ్ ఇట్ ఫెల్ టు ఒలివర్ ట్విస్ట్. ఓకేనా. వాళ్ళందరూ మీటింగ్లో ఏమంటున్నారు, సాయంత్రం ఈవినింగ్ భోజనం పెట్టగానే ఇంత అయిపోయిన తర్వాత ఎవరొకరు మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇంకా కావాలని చెప్పి అడగాలి అని అనుకుంటే కనుక అందరూ డిసైడ్ అయ్యి ఒలివర్ అడుగుతాడని చెప్పేసి ఒలివర్ దగ్గరికి వచ్చారు. ఓకేనా. ద ఈవినింగ్ అరైవ్, ద బాయ్స్ టుక్ దర్ ప్లేసెస్. సో సాయంత్రం అయింది, బాయ్స్ అందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ద మాస్టర్ ఇన్ హిస్ కుక్స్ యూనిఫామ్ స్టేషన్ హిమ్సెల్ఫ్ అట్ ద కోపర్. హిస్ అసిస్టెంట్స్ రేంజ్డ్ దెమ్సెల్వ్స్ బిహైండ్ హిమ్. ద గ్రూయిల్ వాస్ సర్వ్డ్. ఓకేనా. సో మాస్టర్ వచ్చి యూనిఫామ్ వేసుకుని గ్రూయిల్ ఫ్రెండ్ బేసిన్ కాపర్ బేసిన్ ఫ్రంట్ నుంచి ఉన్నాడు. అలాగే 2 women కూడా కాపర్ బేసిన్ వెనకాల నుంచి గ్రూయిల్ అంతా కూడా పిల్లలందరికీ సర్వ్ చేస్తారు. ద గ్రూయిల్ డిసపియర్డ్. ద బాయ్స్ విస్పర్డ్ టు ఈచ్ అదర్ అండ్ వింక్డ్ అట్ ఒలివర్. ఓకేనా. సో అందులో ఫుడ్ అంతా కూడా బేసిన్లో ఉన్న ఫుడ్ అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడున్న బాయ్స్ ఒకరినొకరు ముసుగుసులు ఆడుకుంటూ ఒలివర్ మనం చూసి వింక్ చేస్తారు, కోడి కొట్టారంట. వైల్ హిస్ నెక్స్ట్ నైబర్ nudged him, child as he was desperate with hunger and reckless with misery. He rose from the table and advancing to the master, basin and spoon in hand, said, somewhat alarmed at his own courage, please sir, about some more. ఓకేనా. సో ఒలివర్ కూడా ఆకలి వేస్తూ ఉందంట. సో చేస్తే నాకు అన్నీ పైకి లేచి తన దగ్గర ఉన్న చిన్న ప్లేట్ తీసుకుని అలా స్పూన్ తీసుకుని మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి సో కరేజ్ తోటి ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతున్నాను. సార్ నాకు కొంచెంగా కావాలని చెప్పేసి అడుగుతున్నాను. ద మాస్టర్ వాజ్ అ ఫ్యాట్ హెల్తీ మ్యాన్ బట్ ఈ టర్న్ వెరీ పేల్. ఓకేనా. అక్కడ ఉన్న మాస్టర్ ఉన్నాడంట, చాలా ఫ్యాట్గా హెల్తీగా ఉన్నాడు. ఓకేనా. కానీ వీడన్నమాట కానీ చూసిన నేల అయిపోయాడు, చాలా నీరసంగా అయిపోయినట్టు చూస్తున్నాడు. He gazed in stupefied astonishment on the small rebel for some seconds and then clung for support to the copper. The assistants were paralyzed with wonder, the boy with fear. ఓకేనా. సో ఏంటంటే కనుక పిల్లవాడు చిన్న రెబల్ అంటే కనుక సోల్జర్ అనమాట. సో చిన్న సోల్జర్ని అలా కొంచెంసేపు అలా చూస్తుండిపోయాడు. సో కొంచెంసేపు తర్వాత కాపర్ వెనక్కి సపోర్ట్ కోసం క్లంగ్ వెనక్కి జారిపెట్టాడు అనమాట. సో అసిస్టెంట్స్ అందరూ కూడా అలా చూస్తుండిపోయారు. ఆ బాయ్స్ అందరూ కూడా ఫియర్లో ఉన్నారు. బాయ్స్ అక్కడ అసిస్టెంట్స్ కూడా అందరూ కూడా భయంతో అలా చూస్తుండిపోయారు. వాట్స్ ద మాస్టర్ అట్ లెంత్ ఇన్ పెయిన్ వాయిస్. ఏంటి అని చెప్పేసి గట్టిగా అడిగారు. ప్లీజ్ సార్ రిప్లై వెరీ ఐ వాంట్ సమ్ మోర్. సార్ ప్లీజ్ సార్ నా ఏదో కొంచెం పెట్టండి అని చెప్పేసి ఒలివర్ అడుగుతారు. ద మాస్టర్ immediately blow to Oliver head with the ladle and shrieked aloud for the beating. ఓకేనా. సో అక్కడే ఉన్న ladle అంటే గరిటె ఉంటుంది కదా, గరిటె తీసుకుని ఒలివర్ నెత్తి మీద గట్టి కొట్టాడు. కొట్టి ఇక్కడ బీడెన్ అంటే కనుక నర్సు ఉంటాడు కానీ ఆయ ఉంటారు కదా, సో ఆయ కోసం గట్టిగా వచ్చాయన్నమాట. The boat was sitting in Solomon meeting when Mr. Bumble rushed into the room in great excitement and addressing the gentleman in the high chair said, Mr. Lemmikins, I beg your pardon sir, Oliver Twist has asked for more. ఓకేనా. సో బోర్డు వాళ్ళందరూ కూడా చోట కూర్చొని మీటింగ్ చేసుకుంటున్నారంట. ఇలా సడన్గా మిస్టర్ బొమ్మలు వచ్చి రూమ్లో పరిగెట్టుకుని వచ్చి సార్ హై చైర్లో ఉన్న అతనికి హైయర్ ఆఫీసర్ చెప్తాను, సార్ నన్ను క్షమించాను సార్, కాకపోతే ఏంటంటే కనుక ఒలివర్ ఇంకా కావాలని చెప్పేసి అడిగాడు అని చెప్పేసి అన్నాడు అనమాట. There was a general start. Horror was depicted on every countenance. Former said, Mr. Lemmikins, compose yourself, Mumble, and answer me distantly to understand that he asked for more after he had eaten the supper allotted by the boat. ఓకేనా. సో మీరు సరిగ్గా చెప్పండి,
బొమ్మల గారు అని చెప్పేసి లిమ్కిన్స్ అడుగుతుంది అనమాట. మిస్టర్ లిమ్కిన్స్ అడుగుతున్నా, మీరు సరిగ్గా చెప్పండి ఏంటంటే మన బోట్ వాళ్ళు పెట్టిన ఫుడ్ అంతా తినేస్తున్నావు ఇంకా కావాలని అడిగాడా ఏంటి అని చెప్పేసి అడుగుతాను. హీ డిడ్ సార్ రిప్లైడ్ బాంబుల్. అవును సార్ వాడంతా తినేసిన తర్వాత ఇంకా అడిగాడు అని చెప్పేసి బొమ్మలు చెప్తున్నాడు. ద బాయ్ విల్ బి హంగ్ సార్ ద జెంటిల్మెన్ ఇన్ ద వైట్ లాస్ట్ కోట్ ఐ నో ద బాయ్ విల్ బి హంగ్. ఓకేనా, వాడు ఖచ్చితంగా గట్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వైట్ కోట్ అతను చెప్తున్నాడు అనమాట. ఓకేనా, nobody contradicted the prophetic gentleman's opinion and excited discussion took place. Oliver was ordered into instant confinement and a bill was next morning pasted on the outside of the gate offering a reward of 5 pounds to anybody who would take Oliver Twist of the hands of the parish. In other words, 5 pounds and Oliver Twist were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. ఓకేనా, సో ఎవరైతే ఒలివర్ ఉన్నారో ఒలివర్ ట్విస్ట్ని ఎవరైతే రిమూవ్ చేయగలుగుతారో వాళ్ళకి అప్రెంటిస్ ప్రొవైడ్ చేస్తూ గేట్ మీద ఒక బోట్ అనేది తగిలించారన్నమాట. సో ఇది రాసిన ఎవరంటే కనుక చార్లెస్ డికెన్స్ అని అతను రాశారు. అతను రాసే పోయిమ్స్ కానీ నవల్స్ కానీ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక చిన్నపిల్లలకు సంబంధించి ఉంటాయి. అంటే మనకి సోషల్గా ఏమేమి జరుగుతుందా బయట అనేది గురించి అతను రాస్తూ ఉంటారు. సో మనకి ఒలివర్ మోడల్స్ ఇక్కడతో కంప్లీట్ అయింది. సో అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.